ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. యాక్చువల్లీ ఈరోజు డెంగ్యూ గురించి చెప్తాను. నార్మల్గా డెంగ్యూ ఫీవర్ అంటే ఇది చాలా భయంకరమైన విషయం. ప్రతి ఒక్కరు ఆలోచిస్తారు ఏంటంటే డెంగ్యూ ఫీవర్ వచ్చేసింది, డెంగ్యూ ఫీవర్లో చాలామంది చనిపోతున్నారు, డెంగ్యూ వైరస్ ఈజ్ సో మచ్ ఆఫ్ డేంజరియస్. ఓకే, బట్ నేను చెప్పడం ఏంటంటే మీరు భయపడాల్సిన అవసరం లేదు. దానికి మంచి ట్రీట్మెంట్స్ ఉన్నాయి. అండ్ నా దగ్గరికి ఎవరైనా సరే డెంగ్యూ పేషెంట్స్ వచ్చారంటే ఇట్ విల్ బి క్యూర్ ఇన్ జస్ట్ 24 hours. ఓకే, సో వరి అవ్వాల్సిన అవసరం లేదు. అవసరం అయితే నాకు కాంటాక్ట్ చేయొచ్చు. దట్ ఈస్ వన్. ది సెకండ్ థింగ్ ఐ విల్ టెల్ యూ, ఈ డెంగ్యూ ఫీవర్ మనకు ఎలా వస్తుంది. ఓకే, డెంగ్యూ ఫీవర్ నార్మల్గా ఎప్పుడైనా సరే మనకు కంటామినేషన్ ద్వారా కానీ మనకు దోమలు కరవడం ద్వారా కానీ మనకు రావడం అవకాశం ఉంది. బట్ ఈ కంటామినేషన్ అయిన తర్వాత ఎగ్జాక్ట్లీ మన శరీరంలో ఏమవుతుందంటే డెంగ్యూ ఫీవర్ వచ్చిన తర్వాత వెన్ డెంగ్యూ వైరస్ ఎంటర్ టు అవర్ బాడీ మనకు బోన్ మ్యారోకు డైరెక్ట్ ఇన్ఫెక్ట్ చేస్తాయి. అండ్ నార్మల్గా మనకు బోన్ మ్యారోలో మన శరీరంలో ప్లేట్లెట్స్ అన్నీ తయారవుతుంది. సో ఎప్పుడైనా సరే బోన్ మ్యారో ఇన్ఫెక్ట్ అయితే ప్లేట్లెట్ ప్రొడక్షన్ మనకు ఆటోమేటికలీ గ్రాడ్యువల్గా మనకు తగ్గిపోతుంది. ఓకే, సో ఈ గ్రాడ్యువల్గా ప్లేట్లెట్స్ ప్రొడక్షన్ మనకు తగ్గిపోతే సపోజ్ ఈరోజు అటాక్ అయింది, ఈరోజు అరౌండ్ 30,000 మనకు తగ్గింది. అగైన్ రేపు కూడా అనదర్ 30,000 తగ్గుతుంది. అగైన్ ఎల్లుండి కూడా అనదర్ 30,000 మనకు తగ్గుతుంది. సో ఎలా గ్రాడ్యువల్గా 30,000, 50,000, 40,000 ఇట్లా 3 to 4 days ఆఫ్ టైంలో కంప్లీట్గా పడిపోతుంది. సో దాని గురించి మనం ఫస్ట్ ఏమి చేయాల్సింది అంటే మనం చేయాల్సింది లైక్ వీ హ్యావ్ టు గో ఫర్ ఎ టెస్ట్. దర్ ఈస్ NS1 అండ్ IgG అండ్ IgM. ఈ 3 types ఆఫ్ టెస్ట్ మనకు చేసేసిన తర్వాత మనకు తెలిసిపోతుంది డెంగ్యూ అటాక్ అయింది ఎన్ని రోజు క్రితం, అంటే మనకు ఎన్ని రోజులు మన వెదర్ ఇట్ ఈజ్ ఎ క్రానిక్ డెంగ్యూ కేస్ ఆర్ ఇట్స్ అక్యూట్ కేస్ అని మనకు తెలిసిపోతుంది. సో దాన్ని బట్టి వీ కెన్ టేక్ ద స్టెప్. అండ్ ఇన్ కేస్ ప్లేట్లెట్స్ కౌంట్ బాగా పడిపోయిందంటే మనము ఇమ్మీడియట్లీ ప్లేట్లెట్స్ ఎక్కకుండా అడ్మిషన్ కాకుండా కూడా మనం ఒక పేషెంట్కు మనం సేవ్ చేయొచ్చు. ఎలా అంటే పప్పాయ లీఫ్ జ్యూస్ 20 ml ఇన్ ఎవ్రీ 2 hours మీరు పేషెంట్స్కు తాగిపియండి. ఓకే, సో డెఫినెట్లీ ప్లేట్లెట్స్ విల్ ఇంక్రీజ్ విత్ ఇన్ ఎ ఫ్యూ డేస్ ఆఫ్ టైమ్. సైమల్టేనియస్లీ మనం చేయాల్సింది ఏంటంటే డెంగ్యూ ఫీవర్కు మనకు ఆపడానికి, డెంగ్యూ వైరస్కు మనం స్ప్రెడ్ కాకుండా మనకు రిప్లికేట్ కాకుండా ఆపడానికి మన దగ్గర కొన్ని మెడిసిన్స్ ఉన్నాయి. ఆ మెడిసిన్స్